యాక్చువల్గా మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే సాధన అనేది ముఖ్యమా లేకపోతే బుక్స్ చదవటం ముఖ్యమా అనేటువంటి విషయం కూడా మాట్లాడుకున్నాం. అయితే బుక్స్ చదవడం అనేటువంటి గ్రంథ పఠనం అనేటువంటి విషయానికి సంబంధించి మనకు జరిగేటువంటి విషయాల్లో అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియకుండా మనం గుడ్డిగా సాధనలో వెళ్ళిపోయినట్టయితే పురోగమించడం చాలా కష్టమైంది. కాబట్టి సాధన మరియు గ్రంథ పఠనం ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం. ఇది లేకుండా అది, అది లేకుండా ఇది, ఈ రెండు లేకుండా మనం పురోగమించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా గ్రంథ పఠనం చేసేటప్పుడు ఇది పురోగమించడం కష్టం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే మీకు సాధనా సంబంధమైనటువంటి చాలా రకాలైనటువంటి డీప్గా నాలెడ్జ్ ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీవ్రమైనటువంటి సాధన చేసిన తర్వాత మనస్సు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి సాధనలో వచ్చేటువంటి ఆటంకాలని ఆ బుక్స్ చదవటం ద్వారా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.